సే లడాక్ ఇస్ ఎ వెరీ గుడ్ ప్లేస్. సో ఐ విజిటెడ్. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో ఎవ్రీ 15 to 20 kilometers దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ టెరైన్. టెరైన్ అంటే తెలుసా ఏంటి? చూసే ల్యాండ్స్కేప్ మారుతుంటుంది. సడన్గా ఏమైందంటే యూ విల్ సీ మౌంటైన్స్ విత్ సమ్ గ్రెడేషన్ ఆఫ్ లేయర్స్. అంటే ఒక స్లాబ్స్గా ఉంటుంది. మళ్ళీ ఒక 20 kilometers దాటంగానే యూ విల్ సీ మౌంటైన్స్ విత్ ఫాలింగ్ ఆఫ్ శాండ్. అది ఎలాగంటే సెడిమెంటరీ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్ ఉంటాయి, ఇగ్నియస్ రాక్స్ ఉంటాయి, సెడిమెంటరీ రాక్స్, ఇలా డిఫరెంట్ ఒక 15-20 kilometers టెరైన్ మారుతూ ఉంటుంది. సో ఐ విజిటెడ్. కొన్ని ఇండియాలో ప్లేసెస్ చూశాను, బట్ బయట కంట్రీలో. బట్ లడాక్ హ్యాస్ దట్ వెరీ సిగ్నిఫికెంట్. సో లైఫ్ టైంలో ఎప్పుడైనా మీరు బోర్ కొట్టు, జనరల్గా లడాక్ ఎప్పుడు వెళ్తారు? చెప్పండి. ఏం పని లేకపోయినా. సో నెక్స్ట్ వన్, ఇంకొకటి ఏముంది, లడాక్ని ఎలా ఫేమస్ చేశారు? డూ యు నో దట్ సాంగ్ ఎటుపోనే, విజయ్ దేవరకొండ సాంగ్? యు డోంట్ నో? Which movie? Dear Comrade. So if you watch that song, you will find from starting to end, you will see different places in Ladakh region. Because why I'm stressing Ladakh has a huge significance. Why? It borders which country? Pakistan, China, right? So map కొంచెం జాగ్రత్తగా చూడండి. నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్, నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఏదో ఒక పాయింట్ తీసుకోండి, దాన్ని స్టార్ట్ చేద్దాం. దీనిలో పిక్ ఎనీ ఆఫ్ ద పాయింట్, ఏదో ఒకటి ఇట్ సైడ్ పిక్ చేసుకోండి. ఏంటది? హిమాలయసా? మలాయానా? అది ఎక్కడ ఉంది? Where is that Malaya? Fine, okay. So we'll start with Leh. So Leh, right? This range is called what? This one and this one, and next is the Greater Himalayas. Okay, your Malaya. So Leh lies between which of the following ranges? లడాక్ రేంజ్ లోనే లే ఉంది, బట్ నార్త్ లో చూసుకుంటే, సౌత్ లో చూసుకుంటే, ఇక్కడ నుంచి ఇటు రండి, కరకోరం జాస్కర్ మధ్యలో ఉన్న రేంజ్ ఏంటి? కరకోరం జాస్కర్ మధ్యలో ఉన్న రేంజ్ ఏంటి? లడాక్ రేంజ్. సో లే ఏ రేంజ్ లో ఉంది? లడాక్ రేంజ్ లో ఉంది. సో లే ఏ రేంజెస్ బిట్వీన్ లో ఉంది? కరకోరం అండ్ జాస్కర్. వెరీ 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 ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఇది. ఇలాంటి ఎన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయో. అగైన్ సెకండ్ క్వశ్చన్, స్టార్ట్ విత్ ఎ లేక్ కాల్డ్ పాంగాంగ్ సో. పాంగాంగ్ వెరీ 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 ఇంపార్టెంట్ లేక్. ఎందుకంటే సో దిస్ ఈజ్ అన్ ట్రాన్స్ బౌండరీ లేక్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. సో ఇక్కడ వెన్ యూ సీ దిస్, దేర్ యుల్ గెట్ సమ్ ఫింగర్స్ అంటారు దీన్ని. 7 fingers 8 fingers అంటారు. మీకు ఐఆర్లో వస్తుంది అది. ఇప్పుడు అంత సిగ్నిఫికెన్స్ ఏం లేదు. అర్లియర్ దేర్ ఈస్ ఎ ఇష్యూ బిట్వీన్ ఇండియా అండ్ లడాక్ ఇన్ దిస్ ఫింగర్స్. ఫింగర్స్ అంటే ఏం లేదు, ఫింగర్స్ ఇలా ఏముండవు, మౌంటైన్స్ ఇలా ఫింగర్ షేప్లో ఉంటుంది అంతే. వరల్డ్స్ హైయెస్ట్ సాల్ట్ వాటర్ లేక్. బాగుంటుంది యాక్చువల్గా. అవును, బాగుంటుంది, నిజంగా బాగుంటుంది ఇది. సో ఇట్ లుక్స్ వెరీ డిఫరెంట్. ఏమైందంటే ఒక డిఫరెంట్ యునో రిఫ్రాక్షన్ అంటే తెలుసా మీకు? రిఫ్రాక్షన్ అండ్ రిఫ్లెక్షన్. ఈ రిఫ్రాక్షన్ రెండు ఇంక్లూడ్ అవ్వటం వల్ల ఆ వెదర్లో వచ్చే రేస్ కొంచెం డైవర్ట్ అవుతాయి అనమాట. క్లౌడ్ పడంగానే ఒక కలర్లో కనిపిస్తుంది, క్లౌడ్ లేగానే ఇంకో కలర్లో కనిపిస్తుంది ఆ వాటర్ అంతా. సో ద డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ చేయండి ఇఫ్ పాసిబుల్ ఇన్ యువర్ లైఫ్. సో 3 Idiots మూవీ చూసారా? సో లాస్ట్లో వాట్ హ్యాపెండ్? ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది కదా. టు హూమ్? వాట్ విజయ్?
పంచబట్ల సారంగపాణి. ఫైన్. లాస్ట్ సీన్ మీకు గుర్తుందిగా, లాస్ట్ సీన్ ఒక లేక్ లో జరుగుతుంది, అదే ప్యాంగాంగ్సో లేక్. ఫైన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ ప్యాంగాంగ్సో దగ్గరకు వచ్చేద్దాం. సో రిమెంబర్, దేర్ ఆర్ సమ్ ప్లేన్స్. ఫస్ట్ వన్ ఈస్ సోడా ప్లేన్స్, దెప్సాంగ్ ప్లేన్స్, ఇదంతా అవసరం లేదు, లడాక్ ప్లాట్యూ, నెక్స్ట్ ప్యాంగాంగ్సో లేక్. రైట్. సోడా ప్లేన్స్ ప్యాంగాంగ్సోకి నార్త్ లో ఉందా, సౌత్ లో ఉందా? నార్త్ లో ఉందా, సౌత్ లో ఉందా? నార్త్. దెప్సాంగ్ ప్లేన్స్ ప్యాంగాంగ్సోకి నార్త్ లో ఉందా, సౌత్ లో ఉందా? ఫైన్, అయిపోయింది. షోడా ప్లేన్స్ ఉందా? ఈ షోడా ప్లేన్స్ అనేది దెప్సాంగ్ ప్లేన్స్ కి ఈస్ట్ లో ఉందా, వెస్ట్ లో ఉందా? ఇలా రాసుకోండి. కొంచెం ఇలాంటి ఒక 3-4 రాసుకోండి, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. ఐ విల్ షో యూ ద PYQ ఆల్సో, హౌ ద క్వశ్చన్ కెన్ బి ఫ్రేమ్డ్. సో నెక్స్ట్ వన్, దెర్ ఇస్ ఎ గ్లేషియర్ కాల్డ్ వాట్? వెరీ వెరీ ఇంపార్టెంట్, సియాచిన్. తెలియని వాళ్ళు ఎవరు అన్నారా? తెలియని వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? సియాచిన్ గ్లేషియర్ అనేది, దిస్ రీజియన్ ఈస్ కాల్డ్ వాట్? అక్సాయ్ చిన్ అంటారు. LOCనా LACనా? ఇది LAC అంటే, LOC అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. LAC ఎవరికి, LOC ఎవరికి? ఇండియా అండ్ LAC చైనా. LOC ఫైన్. సో సియాచిన్ గ్లేషియర్ అనేది అక్సాయ్ చిన్ కి రైట్ సైడ్ లో ఉందా, లెఫ్ట్ సైడ్ లో ఉందా? మీన్స్ ఈస్ట్ ఆర్ వెస్ట్? అక్సాయ్ చిన్ కి ఈస్ట్ లో ఉందా, వెస్ట్ లో ఉందా? ఈస్టే కదా. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, యూ నీడ్ టు బై హార్ట్ దిస్ వెరీ 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 ఇంపార్టెంట్, ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. సో ఇంటికి వెళ్ళాక మ్యాప్ బేస్డ్ కూడా రివర్స్ ఆర్ ఇంపార్టెంట్, ఆల్ టైమ్ ఇంపార్టెంట్. రివర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ఫస్ట్ టేక్ JNK. JNKలో ఉన్న ఇంపార్టెంట్ రివర్స్ తీసుకోండి. అలాగే స్టేట్ వైజ్ వెళ్ళండి. ఒకే రోజు అన్ని రివర్స్ చదవద్దు, ఎందుకంటే ఏ రివర్లో ఏ కలుపుతారో మీకే తెలియదు. దట్ జనరల్లీ హ్యాపెన్స్. సో రివర్స్ మీద గుర్తుపెట్టుకోండి. దెర్ ఇస్ అ రివర్ కాల్డ్ వాట్? షోక్ రివర్. ఇట్స్ అ వెరీ లాంగ్ రివర్. సో ఇది ఎంత ట్రావెల్ చేసుకుంటే వెళ్తే ఎక్కడ కలుస్తుంది? ఇది ప్యాంగాంగ్సో. ఓకేనా? విచ్ రివర్ ఈస్ హెల్పింగ్ టు గివ్ వాటర్ ద ప్యాంగాంగ్సో? ఏ రివర్? షోక్ రివర్. రైట్. సో షోక్ రివర్ ఇస్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్. ప్యాంగాంగ్సో అనేది లేక్. రైట్. సో దిస్ you know it, right? Gilgit region, first range. So do you know this? Trans Himalayas. Why it is called as Trans Himalayas? Any idea? Tectonic plates చెప్పారా? టెక్టానిక్ ప్లేట్స్ చెప్పారా, చెప్పలేదా? చెప్పారు కదా. మరి ఎందుకు why it is called as an Trans Himalayas? It is not part of Himalayas. It is a Trans Himalayas. Why? ట్రాన్స్ అంటే ఏంటి? పేర్లు ఒకటి చదువుతున్నారు అంతేనా? బియాండ్. సో బియాండ్ హిమాలయస్. ఈ ట్రాన్స్ హిమాలయస్ ఏంటి అంటే, యు నో రైట్, జనరల్లీ వాట్ హ్యాపెండ్, నేను ఏదో థియరీ మాట్లాడుకున్నా, ఏంటది? ఎస్టర్డే వాట్ వీ హావ్ టాక్డ్ అబౌట్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. సో దిస్ ఈజ్ అన్ యురేషియన్ ప్లేట్, దిస్ ఈజ్ అన్ ఇండియన్ ప్లేట్. ఇస్ వాట్? హెవియర్, రైట్? సో ఇక్కడ ఆల్రెడీ ఒక ప్లేట్ ఉందా, దీని బౌండరీ ఏదైతే ఉందో అది ట్రాన్స్ హిమాలయస్. హిమాలయస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? వెన్ ఇండియన్ ప్లేట్స్ సబ్డక్ట్స్ అండర్నీత్ వేర్? యురేషియన్ ప్లేట్. సో అప్పుడు హిమాలయస్ స్టార్ట్ అయినాయి. అప్పుడు దాకా ఈ నార్త్ లో ఉండే ప్లేట్ అంతా, దీనికి యురేషియన్ కి సంబంధించిన ప్లేట్ ని ఏమంటారు? ట్రాన్స్ హిమాలయన్స్ ప్లేట్. సో ఈ కొంచెం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే గ్రెడేషన్ ఈజ్ ఇంపార్టెంట్. జనరల్గా ఏమైందంటే ఒక
మౌంటైన్ రీజన్ ఉంటుంది, అగైన్ కొంచెం వ్యాలీ ఉంటుంది, అగైన్ మౌంటైన్ రీజన్ ఉంటుంది, అగైన్ వ్యాలీ ఉంటుంది, అగైన్ మౌంటైన్ రీజన్ ఉంటుంది, అగైన్ వ్యాలీ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ అలానే ఉంటుంది. ట్రాన్స్ హిమాలయస్ తర్వాత ఏం రేంజ్ ఉంది? కరకోరం రేంజ్. నెక్స్ట్ ఏం రేంజ్ ఉంది? లడాక్ రేంజ్. నెక్స్ట్ జాన్స్కర్, నెక్స్ట్ గ్రేటర్ హిమాలయస్, నెక్స్ట్ పిర్పంజల్. ఈ రేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా 4 times యూపీఎస్సీలో అడిగాడు ప్రీలో. రేంజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ హిమాలయస్, రైట్? సో మౌంటైన్స్ కూడా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ జియోగ్రఫీ. సో దర్ ఇస్ ఎ పాస్ కాల్డ్ వాట్? జోజిలా పాస్, బుర్జిల్ పాస్. సో మౌంట్ K2 తెలుసా మీకు? K2కి ఇంకో పేరేంటి? K2 కాంచన్జంగా కాదు, గాడ్విన్ ఆస్టిన్, రైట్? K2కి ఇంకో నేమ్ ఏంటి? గాడ్విన్ ఆస్టిన్. అది కారకోరం రేంజ్ లో ఉంటది, ఇక్కడ ఉంటది, రైట్? సో ట్రాన్స్ హిమాలయస్ లో ఎప్పుడైనా సరే హైయెస్ట్ మౌంటైన్స్ ఉండవు. రీజన్ ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఓల్డ్ orographic రీజియన్ కంపేరింగ్ టు దిస్ న్యూ orographic రీజియన్ విచ్ గాట్ జాయిండ్. సో అట్లీస్ట్ ఖాళీ ఉన్నప్పుడు ఈ రేంజెస్ ఆర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ట్రాన్స్ హిమాలయన్, నెక్స్ట్ కరకోరం, నెక్స్ట్ లడాక్, నెక్స్ట్ జాన్స్కర్, నెక్స్ట్ గ్రేటర్ హిమాలయాస్, నెక్స్ట్ వన్ పిర్పంజల్. అట్లీస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి, ఈ 5 రేంజెస్ అండ్ సమ్ లేక్స్, సమ్ ప్లెయిన్స్. సో దిస్ ఈస్ అన్ PYQ. Siachen Glacier is situated to the east of Aksai Chin. Aksai Chin ki east lo unda, Aksai Chin ki west lo unda. So first one is wrong, right? Next one east of Leh, north of Leh kada. Lake north lo unda, south lo unda. North of Gilgit. North of, so this is the answer. So Gilgit ekkada undi? చూసారు ఇందాక గిల్గిట్ ఎక్కడ ఉందా? సో హియర్ ఇట్ ఈస్ గిల్గిట్, రైట్? ఇది ఎక్కడ ఉంది? ఇక్కడ సౌత్ ఆఫ్ గిల్గిట్, నార్త్ ఆఫ్ గిల్గిట్? సౌత్ ఆఫ్ గిల్గిట్, నార్త్ ఆఫ్ గిల్గిట్? ఇది సౌత్ కదా. సో వేర్ ఈస్ లే? లేకి నార్తా సౌతా? నార్త్. నెక్స్ట్ ఇంకేం అడిగాడు వాడు? అక్సాయ్ చిన్ ఇక్కడ ఉంది, వెస్ట్. సో ఇక్కడ మిగిలింది ఏంటి? నూబ్రా వ్యాలీ. ఆ నూబ్రా వ్యాలీ ఏదైతే ఉందో ఈ రీజియన్ అంతా నూబ్రా వ్యాలీ అంటారు. ఈ రీజియన్ ఉంటుంది చూసారా, ఇదంతా నూబ్రా వ్యాలీ రీజియన్. యాక్చువల్ ఫొటోస్ పెట్టాల్సింది, ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. సో ఆన్సర్ ఏంటి? నార్త్ ఆఫ్ నూబ్రా వ్యాలీ. వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటివి ఇప్పటిదాకా 3 questions అడిగాడు. సో ఒక క్వశ్చన్ పిక్ చేశాను. సో నా అప్రోచ్ అప్పుడే PYQ బేస్డ్ అప్రోచ్. ఎందుకంటే రిపిటీషన్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఛాన్సెస్ మళ్ళీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం ఏదైతే క్లాస్లో చెప్పానో ఆ మ్యాప్ బేస్డ్ మళ్ళీ చేయండి, ప్రాక్టీస్ చేయండి.